భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 40 శ్లోకం అధర్మాభివభాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. అర్జునుని భయం ఇప్పుడు మరింత లోతుకు వెళుతోంది. ధర్మం పోయిన కుటుంబంలో నారీ శక్తి దిగజారుతుందని, ఆదర్శాలు చెరిగిపోతాయని అతడు ఆవేదన చెందుతున్నాడు. శ్లోక ఉచ్చారణ అధర్మాభివభాత్ కృష్ణ. ఓ కృష్ణ, అధర్మం పెరిగినప్పుడు ప్రదుష్యంతి కులస్త్రియః, కుటుంబ స్త్రీలు ధర్మ మార్గం నుండి భ్రష్టమవుతారు. స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ, అలాంటి స్త్రీల వల్ల జాయతే వర్ణసంకరః, వర్ణ వ్యవస్థ గందరగోళంగా మారుతుంది. అనువాదం: ఓ కృష్ణ, అధర్మం అధికమైతే కుటుంబ స్త్రీలు నీతి మార్గాన్ని కోల్పోతారు. అప్పుడు వర్ణసంకరము అనే సమస్య తలెత్తుతుంది. తాత్విక విశ్లేషణ: ఈ శ్లోకంలో అర్జునుడు ధర్మ విధ్వంసం ద్వారా సామాజిక విలువలు ఎలా పడిపోతాయో తెలుపుతున్నాడు. స్త్రీ అంటే కేవలం ఒక లింగం కాదు, ఆమె కుటుంబ సంస్కృతిని, సంప్రదాయాన్ని, భావనల గర్భాన్ని కాపాడే శక్తి. ఆమె బలహీనపడితే పరివారము, సమాజము, సంస్కృతియు దిగజారుతాయని అర్జునుడు ఆందోళన చెందుతున్నాడు. మన జీవితానికి సందేశం: కుటుంబ విలువల పరిరక్షణలో స్త్రీలు కీలక పాత్ర పోషిస్తారు. వారి గౌరవాన్ని, ధర్మాన్ని, ఆత్మబలాన్ని కాపాడటం, కుటుంబ సంస్కృతిని నిలబెట్టడం. ధర్మాన్ని విడిచిపెట్టిన ప్రతి అడుగు పరమార్థంగా పౌరాణిక విలువలను హరిస్తుంది. ఆత్మ పరిశీలన ప్రశ్నలు: నా కుటుంబంలో ధర్మాన్ని నేనే గౌరవిస్తున్నానా? నేను పిల్లలకు ఇచ్చే సాంప్రదాయం, జీవనరీతి ఏమిటి? నా జీవితంలో వర్ణసంకర అంటే ఏమిటో నేను ఆలోచించానా? అర్జునుడు యుద్ధానికి ముందు ఆధ్యాత్మిక మౌలికతలను మనకెంత లోతుగా వివరించాడు. ఈ బోధనలకి విలువ ఇస్తూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ, జై భగవద్గీత.